నీల హరీష్ రాజ్బోడ మిత్రమా కరుణాకర్ సుగ్నగాడికి మీరు మాట్లాడే టాపిక్ లోకి మీద వాడికి సమాధానం లేదా అసహనం తట్టుకోలేక మిమ్మల్ని బూతులు తిట్టాడు, అక్కడే రెడ్ హ్యాండెడ్ గా వాడు ఓడిపోయాడు. కరెక్ట్ బ్రదర్. వాడు ఎంతసేపు ఇప్పుడు మనం పోయినాం, వాడు ఏదో చర్చ అంటే ఎట్లుంటది, ఇప్పుడు నువ్వు చెప్పినాక నేను చదువుతాను, నువ్వు కనెక్ట్ అయితే నువ్వు చెప్పినాక నేను చెప్తా, రైట్? దాన్ని చర్చ అంటారు. అంటే ఏంది, నీ అభిప్రాయం నువ్వు చెప్తావు, నా అభిప్రాయం నేను చెప్తా. అంటే ప్రజలకి ఇద్దరి అభిప్రాయాన్ని వినే అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరు కరెక్ట్ చెప్పిండ్రు ఎవరు తప్పు చెప్పిండ్రు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. దిస్ ఈస్ ద వే హౌ ద డిస్కషన్ గోస్. దీన్ని చర్చ అంటారు. అట్లా కాదు, వాడు చెప్తాడు, మనం చెప్పబోతే మనని చెప్పనియాడు. దాన్ని ఎట్లా చర్చ అంటారు? ప్లస్ మనం ఏది చెప్పినా దానికి వక్రీకరిస్తాడు. మన అమ్మ అంటే వాడు బొమ్మ అంటాడు. నేను అనలేదురా అమ్మ, నేను అమ్మ అన్నారా, నేను బొమ్మ అనలేదంటే కాదు నువ్వు బొమ్మనే అన్నావు అంటాడు. అట్లాంటి వాడికి మనం ఏం సమాధానం చెప్తాం? అంటే వాళ్ళని మూర్ఖులు అంటారు. ప్రతి మాటను వక్రీకరిస్తాడు, ప్రతి మాటకి అడ్డుపడతాడు, లేకపోతే తిడతాడు. నేను నిన్న క్లియర్గా చెప్పిన. ఇప్పుడు చిన్నజీఆర్ అంటాడు వ్యాపారి, సర్వసంగ పరిత్యాగి అన్నప్పుడు ఒక సన్యాసి అంటే నేను హిందూ ధర్మం చెప్తలే, సనాతన అధర్మం ప్రకారమే చెప్దాం. డిఫైన్ సన్యాసి అని ఎవరిని అంటారు చెప్పండి. అంటే ఈ ప్రాపంచిక విషయాలతో నాకు సంబంధం లేదు, కాషాయం ధరించిన అంటే రంగురంగుల డ్రెస్సులు నేను ధరించను, అక్కడనే డ్రెస్సులోనే నువ్వు అన్ని రంగులను వదిలేసి ఒకటే రంగు పట్టుకున్నావు, అక్కడనే నువ్వు అన్ని పరిత్యగించినావు, రైట్? కూరగాయలు చెట్లకు కాసినవి ఏదో తిని బతుకుతా, అది కూడా పచ్చి వాటినే తిని బతుకుతా. అంటే ఆ తిండి జీవచాపల్యాన్ని కూడా వదిలేసినావు. అంటే నీకు రుచి మీద కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా ఒక ధర్మ ప్రచారం చేసుకుంటూ ప్రశాంతంగా మానసికంగా బతుకుదామని నువ్వు ఒక ఈ ప్రపంచ సృష్టిని అర్థం చేసుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచుకుంటూ శేష జీవితం గడుపుదామని సన్యాసం తీసుకుంటున్నామని అర్థం. అంతే కదా దాని అర్థం? సో ఆ విధంగా వెనుకట ఈ వాళ్ళు చెప్పిందే ఇదేది సనాతన ధర్మంలో డిఫైన్ చేసిందే చెప్తున్నా. ఇది దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిందూయిజం. ఓకే, ఈ సనాతన అధర్మం ప్రకారం ఏది సన్యాసి ఇది చెప్పులు వేసుకోడు, వేసుకున్నా కట్ట చెప్పులు వేసుకుంటాడు. తర్వాత ఒక వానాకాలం తప్ప మిగతా ఏ కాలంలో ఒక ప్రాంతంలో ఉండడు. ఒక వర్షాకాలం మాత్రమే ఆ ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి ఒక ప్రాంతంలో ఉంటాడు. మిగతా 9 నెలలు ఒక ప్రాంతంలో ఉండరు. ఓకే, ఒకసారి ఒక ఊర్లో వాళ్ళ స్పీచ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేసినాక ముందుకే పోతారు, మళ్ళీ బ్యాక్ ఆ ఊరికి రారు. నెక్స్ట్ ఇయర్ వస్తారు కానీ మళ్ళీ రివర్స్ రారు. ఇట్లా వాళ్ళు అనేక రూల్స్ పెట్టుకున్నారు. ప్లస్ విదేశాలకు సముద్రయానం చేయకూడదు, ఇట్లా అనేక చెత్త రూల్స్ పెట్టుకున్నారు. ఓకే, సో వాళ్ళు అవి నిజమైతే మరి అవి పాటించాలి కదా. ఒక నిజమైన సన్యాసి అంటే ఒక రమణ మహర్షి ఉన్నాడు, లేకపోతే ఒక బాబా పరమహంస యోగానంద ఉన్నాడు, ఒక రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఒక స్వామి వివేకానంద ఉన్నాడు. వాళ్ళు ఎక్కడన్నా 5 పైసల కోసము వీళ్ళ లెక్క బతుకుతుర్రా? జియో ట్రస్ట్ కింద 1000 ఎకరాలు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సద్గురు అనేటువంటి కింద ఇప్పుడు దాని వర్త ఎంత ఉంటుంది? 1000 కోట్లు ఉంటుంది ఆయనది. ఒక చెట్లు పెట్టే కార్యక్రమానికి వీడు కర్ణాటక ప్రభుత్వం దగ్గర అగ్రిమెంట్ చేసుకొని ఒక 6000 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. అమ్మాయిలను చెరుస్తున్నారు, లేకపోతే భార్యలను చంపుతున్నారు, లేకపోతే ఇప్పుడు సద్గురు వాళ్ళ బిడ్డ పేరు మీద ఆస్తులని వాళ్ళ బిడ్డ కళ్ళనికి అప్పచెప్పిండు. సో దే ఆర్ డూయింగ్ బిజినెస్. వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు ఎట్లయితారు? రాజకీయ నాయకులు యొక్క నల్లధనం తెల్లదనం చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. అయితే ఏమంటారు, వాడికి సమాధానం లేదు కాబట్టి ఏం చేస్తాడు? నన్ను ఎంతసేపు అవమానించే ప్రయత్నం చేయడము, నా పెళ్ళాము ఇంకోటి అంటాడు. ఏదైనా మేక్ సెన్స్ మాట్లాడాలి, ఏదైనా ఆధారం ఉంటే బయట పెట్టాలి. ఎంతసేపు మనని అవమానించాక, ఎందుకంటే బిగ్గర్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి నా మీద ఏ బురద వెళ్ళినా అది నిజమని నమ్ముతారని వాళ్ళ ఆలోచన. ప్రజలు చూసే వాళ్ళకి తెలియదా? నేను అట్లా ఏదో 1,30,00,000 తీసుకొని అమ్మాయిలతోటి బ్రోకర్ చేస్తున్నా అన్నాడు. అట్లా చేస్తుంటే అమెరికా పోలీసులు నేను ఇంకా ఇట్లా బయట ఉండనిస్తారా, లోపల పెడతారా? మాట్లాడితే 1% అన్న మేక్ సెన్స్ ఉండాలి. మేము ఏమంటున్నాము ఆ బ్రదర్ విషయంలో? అరే మేము చూస్తున్న కాడికి అది యాక్సిడెంట్ లాగా లేదు. ఓకే,
అది ఎవరైనా చిన్నపిల్లలైనా యాక్సిడెంట్ అయిన విధానము అవన్నీ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మాకు మేము సమగ్ర విచారణ నిష్పక్షపాత విచారణ చేయమంటున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి చేస్తలేరు. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏందో ఆలోచించాలి. ఆలోచించి ఏమైనా చర్యలు తీసుకునే స్థానంలో మనం ఉన్నామా? ఆ ప్రభుత్వాలు సహకరించింది అంత ఈజీ కాదు. వాళ్ళకి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సీసీ ఫుటేజ్ కావాలి, ఎక్కడికి తేవాలి? నేను ప్రభుత్వమే ఇవ్వాలి. మరి పోలీసు వాడు నా దగ్గరికి ఇవే ఉన్నాయని చెప్తున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంది? మరి కోర్టులో కేసేసి సపరేట్గా ఇంకేమైనా చేయగలుగుతామా? ఇవన్నీ ఆలోచించాలి. మరి ఆ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న పెద్ద అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి చేసే పని కాదు. అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న పెద్దలు ఆలోచించాలి. మరి వాళ్ళు ఆలోచిస్తున్నారా? వాళ్ళు స్వార్థపరులు ఉన్నారా? అది కాలం నిర్ణయిస్తుంది. మనం ఏం చేస్తాం దానికి సమాధానం అని చెప్పి ఇక మనం మాట్లాడమా? అది 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 హత్య లెక్క ఉన్నది, అది యాక్సిడెంట్ లెక్క లేదు, అట్లా మీద వచ్చి పెట్టుకోవడం ఇంపాసిబుల్ అనేది కామన్ సెన్స్ వాడి చెప్తే అట్లా కూడా జరగవచ్చు అంట. ఎట్లా జరుగుతుంది మీరు చెప్పండి మిత్రులారా? ఇన్ని యాక్సిడెంట్లు చూసినాం. యాక్సిడెంట్ అయితే వెహికల్ పాడవుతుంది, వెహికల్ ఒక దగ్గర పడుతుంది, మనిషి ఒక దగ్గర పడతాడు, మనిషికి గాయాలు అవుతాయి, బట్టలు చినిగిపోతాయి. ఇవి ఏవీ లేనప్పుడు ఒక పెట్టినట్టు ఉన్నప్పుడు ఇది యాక్సిడెంట్ అని మాకు భ్రమను క్రియేట్ చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అట్లా వందల కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి అందులో, అర్థమవుతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వమే అన్ని రిసోర్స్ ఉన్న ప్రభుత్వమే అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏం చేయగలుగుతాం? ప్రత్యూష వాళ్ళ అమ్మ మస్తు కొట్లాడి విసిగి వేసారిపోయింది. ఇక ఇప్పుడు ఆ కేసు ఇక అయిపోయింది. అది ఆధారాలు రావు, కేసు విచారణకు రాదు, అంతే. కాదు విచారణకు వచ్చినా ఏముంటుంది? సరైన ఆధారాలు లేనందున కేసు కొట్టేయబడ్డది అని వస్తుంది. మొన్న ఆయన ఏంది కాంగ్రెస్ ఎంపీని అందరు చూడంగా పడిచారు, ఇప్పటి వరకు విచారణ రాలేదు. వాళ్ళ వైఫ్ సుప్రీంకోర్టులో కేసు తెచ్చి ఎన్నోసార్లు కొట్లాడింది. ముస్లిం అతను ఉండే అక్కడ. సో అందరి ముందర చంపినా ఆధారాలు ఉన్నా ఆమె కొట్లాడినా విచారణకు రాలేదు, దోషులకు శిక్షలు పడలేదు, ఆమె కూడా చచ్చిపోయింది. అంటే ఏం చెప్తున్నా ఇక్కడ? ఇప్పుడు హిరేన్ పాండ్యని చంపేశారు. ఎవరు చంపినరో ఆ యొక్క గుజరాత్లో ఉన్న హోంశాఖ మంత్రిని చంపేశారు, గోద్రా బయటకు వస్తుందని. మరి ఇప్పటివరకు ఎవరు చంపినరో ఈ విచారణకు రాదు. మొన్న పార్లమెంట్ మీద దాడి జరిగింది, పొగ బాంబు పెట్టారు, ఇప్పటివరకు విచారణ జరగలేదు, ఎవరిని దోషులకు శిక్షలు పడలేదు. పుల్వామా దాడి జరిగింది, ఇప్పటివరకు విచారణ జరగలేదు, దోషులకు శిక్షలు పడలేదు. అంటే ఎందుకు జరుగుతుంది? ఎందుకు మరి కాంగ్రెస్ హయాంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే విచారణ జరిగింది, శిక్షలు పడ్డాయి, అఫ్జల్కు ఉరిదీసిండ్రు, భక్తులు ఉరిదీసిండ్రు. ఆ యొక్క ఇది భక్తులు అంటే నేపాల్లో వారిపోతుంటే తీసుకొచ్చి దిల్సుఖ్నగర్ దాడులు చేస్తే లోపల వారేసిండ్రు. మరి కాంగ్రెస్ అన్ని ప్రజ్ఞా ఠాకూర్ అంటే మహారాష్ట్రలో మాలేగావ్, కోరేగావ్లో బాంబులు పెట్టిస్తే ఆమెను అరెస్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ హయాంలో విచారణ చేసి దోషులకు శిక్షలు పడ్డాయి. మరి ఇప్పుడు ఎందుకైతే లేవు? అంటే ఇక్కడ పై స్థాయిలో బీజేపీ కావాలని చేయిస్తుంది అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. కంచే చేను వేస్తే ఇక కాపలా ఉంది, కంచెను కట్టిందే కాపలా ఉంచడానికి. ఆ కంచెనే చేను వేసినాక చేనుని కాపలా ఉంచేది ఎవరు? అన్ఫార్చునేట్ అన్నప్పుడు మాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీకు ఓటు వేయకుండా చేయడం, మీ అధికారాన్ని దింపేయడం. మీ అధికారం ఇవ్వడం వల్ల మీరు ప్రజలకు సేవ చేస్తారేమో అని మీకు అధికారం ఇచ్చినాం. దాన్ని దుర్వినియోగపరుస్తున్నప్పుడు మాకు ఇంకా మా చేతులన్నీ కట్టేసినప్పుడు మాకు ఎలాంటి ఆధారాలు మాకు తెచ్చుకునే అన్ని రిసోర్సెస్ని అన్ని సోర్సెస్ని మాకు కట్ చేసినప్పుడు, మీ అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు నాకు ఉన్న అదర్ ఆల్టర్నేటివ్ ఏంది? ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీకు ఓట్లు మీ అధికారాన్ని దింపడమే కదా. అదే చేస్తున్నాం. సింపుల్. అది ఇప్పుడు యాక్సిడెంట్ అనడానికి ఆయన ఐజీ గారు, ఏలూరు ఐజీ గారు అశోక్ కుమార్ గారు ఏది ఉన్నాయి లేని స్టోరీలన్నీ అల్లి చెప్తున్నాడు. అది హత్య అనడానికి కాన్ఫ్లిక్ట్ ఉన్న దానికి ఏదైనా అడిగితే సమాధానం చెప్తలేడు. అట్లా కూడా కావచ్చు అంటాడు. లేదంటే కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ప్రైవసీని భంగం చేయొద్దు అంటాడు. ఇంకేం ప్రైవసీ బొచ్చు ఏముంటుంది? మగవాడికి బయటకు చెప్పుకోలేని ఏముంటాయి? రెండే ముచ్చట్లు ఉంటాయి. అయితే వాడు తాగుతాడు, లేకపోతే తిరుగుతాడు. అయితే అఫైర్లు ఉంటాయి, లేకపోతే మందు తాగుతాడు. గిత్తే కదా, అంతకుమించి ఏముంటాయి మగవానికి? అంటే అవి తెలిసిందనుకో, తాగుతాడో అఫైర్లు ఉన్నాయి అనుకో, తెలిసిందనుకో ఏమవుతుంది? మనం ఏం కోరుకుంటున్నాం? ఆయన ఆ రోజు ఏమైంది? ఆ రోజు అది హత్యనా యాక్సిడెంటా? మీరు యాక్సిడెంట్ అంటున్నారు, కాదు మేము హత్య అంటున్నాం. ఆ రోజు వరకు మాకు ఏమైందో కావాలి. అంతకుముందు ఆయన ఎవరితో తిరిగిండు, ఏ బార్లో తాగిండు, ఇంకోటి చేసిండు, మాకు సంబంధం లేదు. అవునా కదా? కామన్ సెన్స్. ప్రతి వ్యక్తికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ఇంకో లైఫ్ ఉంటుంది, రైట్? అంతకుముందు ఆయన ఏడికి పోయిండు, ఏం చేసిండు, మనకేం సంబంధం? మనకి ఓన్లీ అది హత్యనా యాక్సిడెంట్ అనేది మనకు ప్రూవ్ కావాలి. మీరు యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాదు అది హత్య అని మేము బలంగా నమ్ముతున్నాం.
ఆ రోజు ఎవరితో మాట్లాడిండు, ఏడికి పోయిండు, నిజంగా మీరు చూపెడుతున్న ఫుటేజ్లో ఆ బ్రదర్ ఇవేనా, లేకపోతే ఒరిజినల్ ప్రవీణ్ కూడా ట్రావెల్ చేసిండు, మనకు వచ్చిన సమాచారం ఆయన ఎవరితో మాట్లాడినా మనకు సమాచారం ఉంది, ఏ టైంలో మాట్లాడిన సమాచారం ఉంది, కాబట్టి ఆ ఒరిజినల్ ప్రవీణ్ గారి యొక్క సీసీ ఫుటేజ్లు మీ దగ్గర ఉన్నాయి కానీ మీరు రిలీజ్ చేస్తలేరు. ఆ నయారా బంక్ దగ్గర ఆ రోజు నెక్స్ట్ డే మొత్తం ఉన్న సీసీ కెమెరాలు ఇవ్వండి. ఆ ఒక్క టైం కాకుండా మొత్తం ముచ్చట వస్తుంది బయటకి. మిగతా అన్ని ప్లేస్లలో కూడా మీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లు ఆ ఒక్క టైం కాకుండా మిగతా అన్ని టైంలో మాకు ఇవ్వండి. మొత్తం ఇన్ఫర్మేషన్ మేము చెప్తాం. ఆయన ఫోన్ డేటా బయట పెట్టండి, మేము చెప్తాం అసలు ముచ్చట. మీరు అన్ని దాచిపెట్టి ఆధారాలు మీరు తీసుకురండి ఆధారాలు అంటే మీరు దిగైపోండి, మమ్మల్ని కూర్చొని పెట్టు, ఐజీని నన్ను చేయండి, అన్ని ఆధారాలు బయట పెడతా. ఏమన్నా మాట్లాడితే ఒక వ్యవస్థకి ఒక ఇండివిజువల్ వ్యక్తి కంపారిజన్ ఎక్కడ ఉంటుంది కదా. జడ్జి తీర్పిచ్చినా కానీ వాటిని ఆధారాలను బయట పెట్టాల్సింది ఎవరు? ఇదే పోలీసులు. మళ్ళా సీసీ ఫుటేజ్ల కంట్రోల్ మన దగ్గర ఉంటుందా, ప్రభుత్వం దగ్గర ఉంటుందా? మీరు చెప్పండి. ఆధారాలు బయట పెట్టు. మేము ఆధారాలు పెట్టినాక మీరెందుకు పోలీసులు? మేమే చేస్తాం, మీరు దిగిపోండి. అట్లున్నారు దరిద్రులు.